వెల్కమ్ బ్యాక్. సిక్కోలు జిల్లాకు సంక్రాంతి శోభ మొదలైంది. తెల్లవారుజామున 3 గంటల నుంచే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో భోగి మంటలు వేసి సంప్రదాయ దుస్తులతో యువతులు భోగి పండుగను జరుపుకుంటున్నారు. వివరాలు వరప్రసాద్ మనకు అందిస్తారు. భోగభాగ్యాలు ఇచ్చేదే భోగి పండుగ. నేడు భోగి పండుగ. భోగి పండుగ ధనురాశి నుంచి మకర రాశిలోకి సూర్యుడు ప్రవేశించే సమయంలో వచ్చేదే పెద్ద పండుగ అంటారు. ముందుగా దాన్ని ఇది 3 రోజులు చేసే పండుగ. అందులో మొదటి రోజు భోగి, రెండో రోజు సంక్రాంతి, మూడో రోజు కనుమ. ముఖ్యంగా ఈ భోగి పండుగ చేసేటప్పుడు పల్లెల్లోని పట్టణాల్లోని అందరూ అంగరంగ వైభవంగా ఇక్కడ భోగి పండుగ చేసుకుంటున్నారు. ఈ భోగి పండుగ విశిష్టత తెలుసుకునే ముందు యాక్చువల్గా ఎక్కడ చూసినా సరే ఈ యొక్క కర్రలతోటి పాతదనాన్ని వదిలి కొత్తదనాన్ని ఆస్వాదించడమే భోగి పండుగ ముఖ్య ఉద్దేశం. ముఖ్యంగా దీంట్లో వైష్ణవ సాంప్రదాయంలోని 12 ఆళ్వార్లోని గోదాదేవి ఈరోజే స్వామివారైన శ్రీరంగనాథుని వివాహం చేసుకున్నారు. ఇదే రోజునాడు శ్రీరంగనాథునిలోని ఐక్యమైన రోజు కూడా భోగి రోజునాడు. ఈ నేపథ్యంలో చూసుకొని ఈ భోగి పండుగ రోజునాడు ముఖ్యంగా రైతులకి అదేవిధంగా పశుపక్షాదులకు కూడా పూజలు చేసే సంప్రదాయం యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్లోని అలాగే దక్షిణాదిలో ఎక్కువగా ఉన్నది. ఈ నేపథ్యంలో చూసుకునేసరికి నందీశ్వరుడిని కూడా శివుడు ఈరోజే రైతుల కోసం ఈ భోగి రోజునాడే ఈ భూమిపైకి పంపించారని మాత్రం పురాణాలు కూడా తెలుపుతున్నాయి. ఈయన అదేవిధంగా ఇక్కడ కొంతమంది మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బాల త్రిపుర సుందరిలాగా అమ్మవారి రూపాలను వీళ్ళందరూ ఉన్నారు. ఈ నేపథ్యంలోని ఈ భోగి పండుగ తాలూకు విశిష్టత ఏమిటి, ఏ విధంగా వీళ్ళు చేస్తున్నారు, భోగి పండుగ గురించి వీళ్ళకి ఏమని తెలుసా, ఏ విధంగా, ఎందుకంటే ఈ డిజిటల్ యుగంలోని చూసుకునేసరికి అందరూ వాట్సాప్లకి, ఫేస్బుక్లకి, ఇన్స్టాగ్రామ్లకే అందరూ పరిమితం అవుతున్న ఈ నేపథ్యంలోని ఈ అమ్మాయిలందరూ ఈ విధంగా భోగి పండుగ చేయడం మాత్రం కనులు విందుగా ఉన్నది మాత్రం చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మన దగ్గర తన్మయ్య మహిళ ఉన్నారు. ఆమెను ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పమ్మా. ఈ పండుగ సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ భోగి సంక్రాంతి పండుగని మేము ఎంతో ఆనందంగా కన్నుల పండుగగా చేసుకుంటున్నామండి. భోగి అంటే మనలో ఉండే పాత చెడు గుణాన్ని, చెడు ఆలోచనలని ఆ భోగి మంటల్లో అర్పిస్తూ కొత్త ఆలోచనలని రావాలని ఎంతో మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతేకాకుండా ధనుర్మాసంలో మొదలైన ధనుర్మాసం నెలగంట రోజు నుంచి మొదలయ్యి భోగి రోజుతో పూర్తయిన ఈ ఎంతో విశిష్టమైన గోదాదేవి పూజలను భోగి రోజే ముగిస్తారు. ఆ రోజు గోదాదేవి, గోదా అమ్మవారు రంగనాయక స్వామిలో ఐక్యమయ్యి గోదా కళ్యాణాన్ని కూడా అన్ని దేవాలయాల్లోనూ నిర్వహిస్తారు. అటువంటి గొప్ప పండుగను మేము ఎంతో ఆనందంగా, ఇటువంటి సనాతన ధర్మాన్ని ముఖ్యంగా ప్రస్తుతం ఉండే సొసైటీలో ఈ సోషల్ మీడియా అని వచ్చే కొత్త కొత్త కల్చర్స్ వల్ల పిల్లలకి భోగి పండుగ అంటే ఏంటి, దీని విశిష్టత అంటే ఏంటి, అసలు ఎందుకు చేసుకోవాలి, దీనివల్ల ఉపయోగాలు ఏంటి, ఇవేవి పిల్లలకు తెలియట్లేదండి చాలా వరకు. అటువంటిది ప్రస్తుతం పేరెంట్స్ కావచ్చు, స్కూల్స్లో వాళ్ళు ఎక్కడ నేర్చుకుంటే అక్కడ పిల్లలందరికీ దీని విశిష్టతని, దీని సాంప్రదాయాన్ని పిల్లలకి ఖచ్చితంగా నేర్పించి మన సనాతన ధర్మాన్ని కాపాడాలి. అటువంటి గొప్ప పండుగ ఈ భోగి. మేమందరం చాలా హ్యాపీగా ఇటువంటి సాంప్రదాయ దుస్తులు ధరించి తెల్లవారుజామునే లేచి తలస్నానాలు చేసి ఈ భోగి పండుగను నిర్వహిస్తున్నాము. సార్ చెప్పండి సార్, ఎందుకంటే నేటి తరంలో చాలా మంది పిల్లలకి తల్లిదండ్రులు నేర్పట్లేదని మాత్రం తెలుస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో చూసుకునేసరికి సనాతన ధర్మంపై కూడా అందరూ ఎందుకంటే ఒక దగ్గరికి వస్తున్నారు. మనం సామాజిక మాధ్యమాలు కానీ ఇతరత్ర సినిమాలు కానీ ఈ విధంగా చూసుకునే సనాతన ధర్మానికి, సంస్కృతికి పెద్దపీట వేస్తున్నారని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోని మీ పిల్లలకి ఏ విధంగా దీన్ని అలవాటు చేశారు, ఏమిటి పరిస్థితి చెప్పండి. ముఖ్యంగా ఈ సంక్రాంతి అనేది సంవత్సరంలో 12 మాసాల్లో 6 మాసాలు ఉత్తరాయణం, 6 మాసాలు దక్షిణాయనం అని 2 విభాగాలు ఉంటాయండి. ఉత్తరాయణం అనేది సంక్రాంతి నుంచి మొదలవుతుంది జూన్ వరకు, అక్కడి నుంచి దక్షిణాయనం అని మొదలవుతుంది. జనరల్గా మన తెలుగు సాంప్రదాయం ప్రకారంగా, మన హిందూ సాంప్రదాయం ప్రకారంగా జరిగే పండుగలు, ఉత్సవాలు అన్నీ కూడాను ఉత్తరాయణ పుణ్యకాలం నుంచి ప్రారంభించి దక్షిణాయనం ప్రారంభం వరకు అన్నీ అంటే మెయిన్ పండుగలన్నీ కూడా ఇప్పుడే అవుతాయండి. తర్వాత దక్షిణాయనం తర్వాత దీని విశిష్టత వేరే విధంగా ఉంటుంది. అక్కడి నుంచి 2వ భాగం అన్నమాట. మళ్ళీ జనవరి వరకును ఈ విధంగా ఉత్తరాయణం, దక్షిణాయనం 2 విభాగాలుగా విభజించబడి దీన్ని ప్రతి పండగకి కూడా ప్రత్యేకమైన విశిష్టతలతో సనాతన ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కాపాడేటట్టుగా అన్ని రకాలుగా మన పెద్దలు, పూర్వీకులు, మన పురాణాలు దీన్ని డిజైన్ చేసేయండి. అందువలన
సంక్రాంతి అనేది చాలా ముఖ్యమైన పండుగ. సంక్రాంతితో మనకి రైతులకైతే పంటలు వస్తాయి ఇంటికి, అందరికీ పిల్లలకి అందరికి కూడాను సంక్రాంతి అనేసరికి ఇక్కడి నుంచి మన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియజేయడానికి స్టార్టింగ్ అన్నమాట. మన సాంప్రదాయాన్ని వాళ్ళకి తెలియజేస్తూ మన మన వేషధారణ, మన హిందూ సాంప్రదాయం, మన కట్టుబొట్టు, మన ఈ డిజైన్ మొత్తం అంతా హిందూ ధర్మం డిజైన్ అంతా కూడా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందండి. అందువలన భోగికి ప్రత్యేకమైన స్థానం ఉంది. మరి అందరికీ తెలుసు, గోదాదేవి అమ్మవారికి వ్రత చివరి రోజు ఈరోజు. కాబట్టి ఈరోజు రంగనాథుడితో గోదాదేవి కళ్యాణం అవుతుంది. కాబట్టి అన్ని విధాలుగా ప్రత్యేకమైన పండుగ సంక్రాంతి పండుగ అండి. ఇది విన్నారు కదా, భోగి తాలూకా సంప్రదాయం. సనాతన ధర్మాలకు మాత్రం సిక్కోలు జిల్లా ఎప్పుడు పెద్దపీట వేస్తున్నదని మాత్రం చెప్పొచ్చు. ఈ అంగరంగ వైభవంగా తెల్లవారుజామునే 3:30కి లేచి వీళ్ళందరూ తలంటు స్నానాలు చేసుకుంటూ సనాతన ధర్మానికి మాత్రం పెద్దపీట వేశారని మాత్రం చెప్తున్నారు. ఇది భోగి పండుగ తాలూకా శ్రీకాకుళం జిల్లాలో విశిష్టత. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.